హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు విజయవాడలో మీటింగ్ ఉందన్నమాట, డాక్టర్కి సంబంధించిన మీటింగ్. ఆ మీటింగ్ వెళ్తున్నాము. సో అక్కడ జరిగేదంతా వీడియో తీసి మీకైతే నేను చూపిస్తాను. ఓకే బాయ్, వెళ్దాం రండి. ఇంకా ఇది మా పంచాయతీ ఆఫీస్ అనమాట. ఇక్కడికి బస్సు ఆగుతుంది. ఆమె మా సిఆర్పి, వీళ్ళందరూ కూడాను సిఆర్పీలు, డ్వాక్రాకి సంబంధించిన వాళ్ళు. కొంతమంది ఏమో వివో అధ్యక్షులు అనమాట. సో నేను కూడా వివో అధ్యక్షురాలిని కాబట్టి అందరం బస్సు వాళ్ళే అరేంజ్ చేశారనమాట. ఇంక బస్సు వచ్చేసింది. సో మేమందరం ఇంకా బస్సు మీద వెళ్ళిపోతాం. టిఫిన్లు వాళ్ళే అన్నీ కూడాను. మార్నింగ్ 6:30కి మేము బస్సు ఎక్కేసాము. సో వీళ్ళందరూ ఇంకా దానికి సంబంధించిన వాళ్ళు ఊర్లో కొంచెం అటు ఇటుగా పంచాయత్ బోర్డులో చేసేవాళ్ళు అనమాట. అలా పెద్ద మనుషులు అందరూ. మేమైతే బస్సులో ఎక్కాము. మా లక్ష్మి అక్క తెలుసు కదా, సిఆర్పి, చాలాసార్లు చూపించా. ఎక్కువ శాతం కలిసే ఉంటాం అనమాట. వెళ్తున్నాము. హాయ్ చెప్పమని చెబుతున్నాను. తను చెబుతుంది. తను మా అక్కయ్య కూతురు సాంబ, అంటే గన్రాయి నుంచి వస్తుందన్నమాట. చుట్టుపక్కల ఇంకా బస్సులో లేడీస్ అందరూ హాయ్ చెప్పమని నవ్వుతున్నారు కొంతమంది. అమ్మ టిఫిన్కి దిగామన్నమాట. సో టిఫిన్కి దిగిన తర్వాత మళ్ళీ పైకి ఎక్కండి, టిఫిన్ బస్సులోకే ఇస్తామన్నారు. అక్కడ హైలైట్ జోక్, కష్టపడి దిగి మళ్ళీ బస్సు ఎక్కిచ్చారు. మళ్ళీ బస్సులోకే పార్సిల్ పంపించారనమాట. 2 ఇడ్లీ 2 బోండాలు పార్సిల్. అందరూ ఎవరి పొట్లం వాళ్ళు తీసుకొని తింటున్నారు. ఈయన మా ఏఎం సారు, ఏపీఎం సారు, ఇంకా వీళ్ళందరూ దానికి సంబంధించిన వాళ్ళు. సార్ హాయ్ చెప్పండి సార్, యూట్యూబ్లో పెడతాను అనగానే ఓమో అని అంటున్నారు. విజయవాడలో దిగిపోయినాం అనమాట. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. మధ్యలో అయితే నాకు వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, వాటర్ ప్లాంట్స్ అన్న సారీ ప్లాంట్స్ ఉన్నాయి, నాకు బాగా నచ్చినాయి. అందుకని వాటిని కూడా నేను చూపించేశాను. నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇంకా అందరం జనాలు చూసారా, కుప్పలే ఉన్నారు. ఏదో నార్మల్గా ఎక్కడ చూసినా పోలీసులు అంతా కొంచెం పగడ్బందీగా. ఎందుకంటే సీఎం గారు వచ్చారనమాట. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అండ్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, లోకేష్ గారు వచ్చారు, ఇంకా అందరూ వచ్చారనమాట మీటింగ్కి. అందుకని చెప్పేసి కొంచెం హడావుడిగా ఉంది. చాలామంది లేడీస్ చుట్టుపక్కల గ్రామాల నుంచి మొత్తం చాలా బస్సులు వేశారనమాట అందరూ. సో మేమందరం ఇంకా బస్సు దిగేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. స్టేడియం, బందర్ రోడ్లో స్టేడియం ఉంది. ఆ స్టేడియంలో మీటింగ్ అరేంజ్ చేశారనమాట. గేట్ పాస్లు, చెక్కింగ్లు మాకు ఉన్నాయి కదా, గేట్ పాస్లు అవి ఉంటేనే లోనికి ఎంట్రీ. అంతా చెక్కింగ్లు. స్టేడియం బాగానే అరేంజ్ చేశారులే, కానీ కాకపోతే నాకే తలకాయ నొప్పి వచ్చి మధ్యలో నుంచే వచ్చేసాను నేనైతే. జనాలు చాలామంది వచ్చారు, కానీ ముఖ్యమైన వాళ్ళని వీడియో తీయడం కుదరలేదు నాకు. ఎందుకంటే దూరంలో ఉన్నారు కదా సీఎం గారు వాళ్ళు. సో వాళ్ళనైతే నేను వీడియో తీయలేకపోయాను. జనాల వరకే వీడియో తీశాను. ఏమీ అనుకోవద్దు. ఇదంతా చెప్తున్నాను, ఓపిక్గా వింటున్నారు. కానీ ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఇంకొంచెం వ్యూస్ వస్తాయని ఒక చిన్న ఆశ అనమాట. సో కొత్త వాళ్ళైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఏముంది ఇందులో అని మాత్రం అనుకోవద్దు. మా రియల్ లైఫ్ ఇదంతా కూడాను, ఏం ఫేక్ లేకుండా మేము నార్మల్ పీపుల్స్ ఎలా ఉంటాం అనేది అంతేం లేదు. ఇంకా దూరంలో ఉన్నారు. స్టేజీ ఉంది కదా, చూసారు కదా, కాకపోతే కనిపించట్లేదు, జనాలు ఒక్కటే కనిపిస్తున్నారు. ఇంకా నేను ఇంకా ఉండలేక రిటర్న్ అయిపోయాను. రిటర్న్ అయి బాగా హెడేక్గా ఉంది. మీటింగ్ అయిపోయినాక నేను ఉండలేనులే అని చెప్పి రిటర్న్ బస్ ఎక్కి వెళ్ళిపోతున్నాను ఇంటికి ఒక్కదాన్నే, వాళ్ళందరిని వదిలేసి. సో ఇదండి, ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.